మాజీ ఎమ్మెల్యే షకీల్ సిఐ దుర్గారావుపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు. ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. నిందితుడిని తప్పించడంతో మాజీ ఎమ్మెల్యే షకీల్ సిఐ దుర్గారావు కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే సిఐని హైదరాబాద్ సిపి సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న షకీల్ కుమారుడు సోహైల్ దుబాయ్లో ఉన్నట్లుగా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, హైదరాబాద్ లో ప్రజాభవన్ ముందు చోటు చేసుకున్నటువంటి యాక్సిడెంట్ కు సంబంధించి బోధాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరోపక్క పంజాగుట్ట సిఐగా ఉన్నటువంటి దుర్గారావుకు సంబంధించి ఇప్పటికే అతన్ని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. కానీ ఈ కేసులో ఏదైతే సోహెల్ కుమారుడు సంబంధించినటువంటి షకీల్ కుమారుడు సోహెల్ సంబంధించినటువంటి కేసులో కూడా సోహెల్ ని తప్పించి మరొకరిని నిందితులుగా చేసిన నేపథ్యంలో అతన్ని హైదరాబాద్ నుంచి తప్పించి అటు ముంబై మీదుగా ప్రస్తుతం దుబాయ్ కి పారిపోయినట్టు గుర్తించారు. ఇదంతా కూడా సిఐ దుర్గారావుతో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ కలిసి చేశారన్న అంశానికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు అతడు పారిపోయే అంశానికి సంబంధించినట్టు ఎవరు తప్పించారు, ఎక్కడ తప్పించారు అంశానికి సంబంధించి ఇప్పటికే డిపార్ట్మెంటల్ చర్యలు అయితే సిఐపై తీసుకున్నారు. కానీ క్రిమినల్ చర్యలకు సంబంధించి తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా కేసు నమోదు చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. వీరిద్దరు సంబంధించి షకీల్ పైన ప్రస్తుతం దుర్గారావు పైన కేసు నమోదు చేసేందుకు న్యాయ నిపుణుల సలహా కోరుతా ఉన్నారు. న్యాయ నిపుణుల నుంచి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి కేసులు నమోదు చేయాలనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుత ప్రయత్నం సాగిస్తున్నారు. సేమ్ టైం మరొక షకీల్ కుమారుడు సోహెల్ తయారైన నేపథ్యంలో అతని కోసం కూడా ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు మొదలు అతను అనుసరించుకుంటే కూడా మరింత పురోగతి సాధించే అవకాశం ఉంటుంది ఈ కేసులో. ప్రస్తుతానికి మాత్రం మరి కాసేపట్లో న్యాయ నిపుణుల సలహా మేరకు కేసు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వాసు.